చాలా సింపుల్ గా ఉంటారు, సైలెంట్ గా వచ్చారు, వైలెంట్ గా స్టార్ ర్యాంక్ అచీవ్ చేశారు. అట్ ద సేమ్ టైం మలేషియా కూడా అచీవ్ చేస్తున్నారు. గ్రేట్ సార్. సిద్ధరామయ్య గారు కూడా మలేషియా అచీవ్ చేస్తున్నారు. గ్రేట్ గ్రేట్. కేఎల్ సారీ సార్, కంగ్రాచులేషన్ సార్ ఫర్ ద స్టార్ ర్యాంక్ అచీవ్మెంట్. నెక్స్ట్ మనకి మలేషియా కూడా ట్రిప్ అచీవర్స్ వస్తారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టైగర్ రమేష్ గారు. నెక్స్ట్ సార్. ఎస్ వావ్. కంగ్రాచులేషన్స్ ఓర్సు జగన్నాథం గారు. ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ గా ఉంటూ పార్ట్ టైం గా చేస్తూ కూడా మీరు స్టార్ ర్యాంక్ విత్ ఇన్ షార్ట్ టైం అచీవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ జగన్నాథం సార్. నెక్స్ట్ సిల్వర్ స్టార్ ని చూద్దాం. వావ్ గ్రేట్ గ్రేట్ సార్ జీ. రాంబాబు గారు నాకు మంచి మిత్రుడు అనమాట. కుమ్మరి రాంబాబు గారు, కంగ్రాచులేషన్ ఫర్ ద సిల్వర్ స్టార్ అచీవ్మెంట్. 6 లక్షలు పైగా ఇన్కమ్ తీసుకొని మంచి అచీవ్మెంట్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ రాంబాబు గారు. నెక్స్ట్ ఓ సూపర్ లేడీ టైగర్ శ్రీజ్యోతి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. 6 lakhs అబౌవ్ విత్ ఇన్ షార్ట్ టైం. నాకు తెలిసి అప్రాక్స్ 3 months పట్టింది అనుకుంటాను. 3 నెలల్లో 6 లక్షలు చేసిన గ్రేట్ లేడీ, బ్రేవ్ లేడీ అని చెప్పవచ్చు మేడం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సిల్వర్ స్టార్ అచీవ్మెంట్. సూపర్ గ్రేట్ అండి. సల్మాన్ గారు గ్రేట్ అచీవ్మెంట్ సార్. సిల్వర్ స్టార్ ర్యాంక్ ని మీరు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో రీచ్ అయ్యారు. మహా అయితే మీరు కూడా 3 months పట్టింది అనుకుంటాను. సో గ్రేట్ సార్, గ్రేట్ అచీవ్మెంట్, సిల్వర్ స్టార్. కంగ్రాచులేషన్ సార్ సల్మాన్ గారు. కీప్ రాకింగ్. వావ్ గ్రేట్ గ్రేట్. మన ఎస్ఎఫ్ఎస్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మిస్టర్ లింగన్న గారు. కంగ్రాచులేషన్ సార్. 10 lakhs అబౌవ్ ఎర్న్ చేస్తున్నారు. 1 star రీచ్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్ లింగన్న గారు. కీప్ రాకింగ్. యు ఆర్ ద ఇన్స్పైరింగ్ పర్సన్. ఎస్ కంగ్రాచులేషన్స్ రెంటల్ గోపి గారు. వావ్ గ్రేట్ సార్. అతి చిన్న వయసులోనే పెద్ద బిజినెస్ క్రియేట్ చేసి చాలా ఎక్సలెంట్ గా జర్నీ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ రెంటల్ గోపి గారు ఫర్ ద 1 star అచీవ్మెంట్. 10 lakhs అబౌవ్ ఎర్న్ చేసి 1 star ని రీచ్ అయ్యారు. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ యూ. నెక్స్ట్ వావ్ మనందరూ అప్లైన్స్ మెంటర్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ తాడి శివ సార్. యు ఆర్ ద గ్రేట్ పర్సన్. మీరు ఒక టార్చ్ బేరర్ గా ఒక జర్నీ స్టార్ట్ చేసి మీరు చాలా మందిని కూడా మంచి వైపు నడిపించు, ఆరోగ్యం అండ్ ఆదాయం వైపు నడిపించుకుంటూ మీరు గోల్డ్ స్టార్ అచీవ్ చేస్తున్నారు. 17.5 lakhs అండి ఎబో ఎర్న్ చేసిన వాళ్ళని గోల్డ్ స్టార్ అంటారు. ఈ గోల్డ్ స్టార్ జర్నీ కూడా మనముండే ఈ 100 days ఎస్ఎఫ్ఎస్ లో జర్నీ చేస్తూ కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు. యాస్ గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ తాడి శివ సార్ వన్స్ అగైన్. గ్రేట్ సార్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అందరు స్టార్ ర్యాంక్ అచీవర్, సిల్వర్ స్టార్ అండ్ 1 star అండ్ గోల్డ్ స్టార్ అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కీప్ రాకింగ్. గో ఐకాన్. డైనాస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. వావ్ ఇంకొక అద్భుతమైన విషయం, డైనాస్ గ్లోబల్ లో మన ఇండియా మనకి సేల్స్ పరంగా మనం బిజినెస్ లో టాప్ 2 లో ఉన్నామండి. ఇంకా ఫ్రీలాన్స్ లోనే ఉన్నాం మనం. ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు, అప్పుడే టాప్ 2 ర్యాంక్ కూడా రీచ్ అయిపోయామంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్స్. ఒక పనిని మొదలు పెడితే ఎంత అద్భుతంగా చేస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ ఫీట్ ని అచీవ్ చేయడానికి ఎవరైతే కమిటెడ్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ ద ప్లాటినమ్. ఓకే నెక్స్ట్ మనము మలేషియా ట్రిప్ అచీవర్స్ ఉన్నారు. ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ లోనే వర్క్ చేస్తూ కంగ్రాచులేషన్స్ ఓర్సు జగన్నాథం గారు ఫ్రమ్ నల్గొండ సార్. మలేషియా ట్రిప్ అచీవ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ గారు. మొదటిగా మలేషియా ట్రిప్ ని అచీవ్ చేసిన పర్సన్ అని చెప్పొచ్చు సార్. విత్ ఇన్ షార్ట్ టైం నాకు తెలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన 1 week నుంచి 10 days బిలోనే మలేషియా ట్రిప్ అచీవ్ చేశారండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ రామకృష్ణ గారు. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అనమాట. మలేషియా ట్రిప్ కి దారి వేశారు, మీరు బాట వేశారు.
కంగ్రాచులేషన్ సార్. ఎస్ఎఫ్ఎస్ నుంచి మొదటి అచీవర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వావ్ సీతారామయ్య గారు, సార్ యొక్క ఇంటి పేరు బండారు అంటారండి. బండారు నేను బ్రాండ్ అంటాను. బ్రాండ్ సీతారామయ్య గారు కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్, మలేషియా ట్రిప్ అచీవ్ చేస్తున్నారు. గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ సార్ వావ్ లేడీ టైగర్ శ్రీజ్యోతి మేడం కూడా మనకి మలేషియా ట్రిప్ అచీవ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం, యు ఆర్ ద ఇన్స్పైరింగ్ పర్సన్. లేడీస్ లో మీరు ఒక మొదటిగా అన్ని విషయాల్లో కూడా ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో, బిజినెస్ చేసే విషయంలో, అచీవ్మెంట్ విషయంలో మీరు మొదటి మీ పేరు అచీవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. కీప్ రాకింగ్ మేడం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వావ్ నెక్స్ట్ స్టార్ రావు గారు, విత్ ఇన్ షార్ట్ టైంలో అండి మన స్టార్ రావు గారు మన మలేషియా ట్రిప్ అచీవ్ చేశారని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ స్టార్ రావు గారు, మలేషియా ట్రిప్ విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు అచీవ్ చేసి మీ పవర్ ఏంటో చూపించారని చెప్పొచ్చు. గ్రేట్ సార్. వావ్ మన అప్లైనర్, మన మెంటర్ తాడి శివ గారు, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ మలేషియా ట్రిప్ అచీవ్మెంట్. గ్రేట్ సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందరు కూడా ఒకసారి మన ఎవరైతే స్టార్ ర్యాంక్ నుంచి అందరూ కూడా గోల్డ్ స్టార్ వరకు అచీవర్స్ ఉన్నారో, అలాగే మలేషియా ట్రిప్ అచీవర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వీళ్ళందరికీ కూడా మీరు ఒక క్లాప్స్ అండ్ హార్ట్ సింబల్స్ లో మీరు వీళ్ళందరినీ కూడా అప్రిషియేషన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ సార్. ఇంకా చాలా మంది అచీవర్స్ రెడీగా ఉన్నారు. చాలా దగ్గరలో మైల్‌స్టోన్ దగ్గరలో ఉన్నారు. మలేషియా ట్రిప్ కావచ్చు, స్టార్ ర్యాంక్ కావచ్చు, సిల్వర్ స్టార్లు కావచ్చు, చాలా మంది కూడా చాలా దగ్గరలో అతి దగ్గరలో ఉన్నారు. మీకు విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ లో వీళ్ళందరూ కూడా కనిపించబోతున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ స్టార్స్, సిల్వర్ స్టార్స్ ఎవరైతే అచీవ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపల మాట్లాడిద్దాం. అంతకంటే ముందు మన ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ నలుగురు రిమైనింగ్ మీరు కూడా తలా ఒక 1 మినిట్ మాట్లాడితే బాగుంటుంది సార్. ఇప్పుడు మనం లర్న్ చేసుకొని అర్న్ చేసుకుంటున్నాము. ఎంతైతే నేర్చుకుంటున్నామో అంత మనము సక్సెస్ అవుతున్నాము. సో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొత్త విషయాలు అనేది తెలుస్తుంది. రోజు చెప్తాను కదా, రోజు అదే టాపిక్, రోజు ఇదే ఉంటుందని అనుకోదండి. సో రోజు మనకి చెప్తూ ఉంటే మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందండి. వింటూ ఉంటే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. సో ఇట్లా ఎస్ఎఫ్ఎస్ సిస్టాన్ని మేము ఒక 5గురు మేము క్రియేట్ చేసామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే థ్యాంక్స్ టు మా గ్రేట్ అప్లైన్ శివ గారు. శివ సార్, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. సో ఈ డైనాన్స్ గ్లోబల్ అనేది చాలా మంది ఏమంటారంటే ఎప్పుడు లాంచ్ అవుతుంది అని అంటున్నారు. బట్ లాంచింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మలేషియన్ కంపెనీ ఏ కంపెనీ ఇండియాలో ఇప్పటి వరకు అఫీషియల్గా లాంచ్ అయిన కంపెనీనే లేదు. ఓకే, ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీనే లేదు. మలేషియా నుంచి వచ్చిన ఇండియాలో చూడండి, మన డైనాన్స్ గ్లోబల్ ఇండియాలో లాంచ్ అవుతుంది, అఫీషియల్గా లాంచ్ అవుతుంది విత్ లీగల్గా, ఎథికల్గా. సో మన కంపెనీ ఒక్కసారి కంపెనీకి మన ఎస్ఎఫ్ఎస్ టీమ్ కానీ మన కంపెనీకి కానీ మనం హార్ట్ సింబల్స్ ఇద్దామని అందరూ ఒక్కసారి. ఓకే, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా అందరూ సక్సెస్ అవుతారు, కోటీశ్వర్లు అవుతారు. డెఫినెట్లీ ఇంకా మంచి మంచి స్పీకర్స్ మనకి ముందుగా వస్తున్నారండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క లీడర్కి. అండ్ ఇక ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ కానీ తాడి శివ గారికి అండ్ నజర్ఖాన్ సార్కి అండ్ గోపి సార్కి, లింగన్న సార్కి అండ్ నేను. ఓకే అండి. సో ఇంకా మేము కొత్తగా మీకు ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే మన డైనాన్స్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్ అని చెప్పిందో, మేము కూడా అలా మీకు కొత్తగా మేము ఇంకా టాపిక్స్తో అండ్ నెక్స్ట్ కొత్త టాపిక్స్తో మేము రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్పీకర్స్ కూడా చాలా మంది ఇంకా కావాలండి. స్పీకర్స్ కూడా మీరు వస్తే ఇక్కడ మంచిదండి.
సో ఇక్కడ ఏంటంటే మంచిగా నేర్చుకుంటాము, నేర్పిస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే స్పీకర్స్ ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ని మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ అండి గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ. నోవా గారు మనకి వన్ ఆఫ్ ద ఎస్ఎంఎస్ ఫౌండర్ అనమాట. మేము 5గురం కలిసి డిస్కస్ చేసి డిసెంబర్ 12వ తారీఖు 2025న మన జూమ్ స్టార్ట్ అయిందండి, మొదటి జూమ్. ఆ రోజు వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది, మహా అయితే ఆ రోజు మనకి ఈ జర్నీలో మొదలుపెట్టింది జస్ట్ 20 మంది మొదలుపెట్టాం. ఒక 20 మందితో మనకి స్టార్ట్ అయిందండి ఎస్ఎఫ్ఎస్ జర్నీ అనేది. ఆ రోజు 20 మంది మాత్రమే వచ్చారు మన జూమ్కి. ఆ రోజు మొదటిగా జరిగిన ట్రైనింగ్ ఏంటో, ఆ రోజు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు మీరే షేర్ చేసుకోవాలన్నమాట, మొదటి ట్రైనింగ్ ఏం జరిగిందో. ఓకే రైట్. వచ్చిన వాళ్ళకి తెలుసు, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు. 60 మందిలో నిజంగా ఈ రోజు ఒక 5గురు వస్తున్నారో 10 మంది వస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది, ఆ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట. నెక్స్ట్ మనకి లింగన్న గారు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సార్ గోపి గారు మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి ఉండండి, ఎందుకంటే మీకు ఇక్కడ టాప్ ప్లేస్ లో కనిపిస్తారు. ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. గోపి సార్ ప్లీజ్ వెల్కమ్ జూమ్ ఆన్ ది స్క్రీన్, స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఎస్ఎఫ్ఎస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ వినపడుతున్నా నజీర్ సార్? ఎస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మేము ఎస్ఎఫ్ఎస్ స్టార్ట్ చేయడానికి ముందు నజీర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నజీర్ గారు, నేను శివ గారు మాట్లాడుకున్నప్పుడు, సార్ మనం ఒక సిస్టమ్ చేద్దాము, సిస్టమ్ చేసి ఒక యూనిటీగా బిజినెస్ తీసుకెళ్దాం ముందుకు అన్నప్పుడు నజీర్ సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే నేను డైనస్ గ్లోబల్ కంపెనీలోకి వచ్చినప్పుడు నేను కొంతమందిని అడిగాను, సార్ ఇలా చేద్దాము సిస్టమ్ చేసి ముందుకు తీసుకెళ్దామంటే, లేదు లేదు అవ్వదు, అది మనం చేయలేము అని చెప్పి అన్నారు. సార్ ఎందుకు అవ్వదు, మనం ఎందుకు చేయలేము, చేద్దాం సార్, స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను, నజీర్ సార్, శివ గారు మాట్లాడినప్పుడు ఓకే డన్ చేద్దాం అని చెప్పి అన్నారు. కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉందో, డే 1లో మేము స్టార్ట్ చేసినప్పుడు మహా అయితే ఒక ముగ్గురే వచ్చారు. ముగ్గురితో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే 12 మెంబర్స్, 25 మెంబర్స్, 30 మెంబర్స్, 40, 50 అలా స్టార్ట్ చేస్తూ రావడం బట్టి మేము స్టార్టింగ్లో ఎలా గ్రౌండ్ వర్క్ చేసామో, ఎంత కష్టపడ్డామో ఏంటో అనేది ఇక్కడున్న 5గురు పిల్లర్స్ కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఎంతో నిద్రలు సాక్రిఫైస్ చేసి, ఎంతో ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి ఈరోజు అందరూ లక్షలో ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఈజీగా ఏం రాలేదండి. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ అనే ఒక సిస్టమ్ సంపాదించాం. మీరేం సాధించారు డైనస్ గ్లోబల్ కంపెనీలో అంటే, డబ్బులు పక్కన పెడితే ఒక 15 మంది ప్లానర్లని, ఒక 10 మంది స్పీకర్స్ని, ఒక 20 మంది ప్లాను ఫాలోఅప్ ట్రైనింగ్ ఇవ్వగలిగే లీడర్లను తయారు చేసామని చాలా ప్రౌడ్గా చెప్పగలం. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ డబ్బుతోనే తయారు చేయాలి. ఎప్పుడైతే డబ్బుతో తయారు చేస్తామో 100% మనం ఎక్కడున్నా సరే, హ్యాపీగా పడుకున్నా సరే, ఫస్ట్ క్లాస్గా మన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ నుంచి మీరు ఏం సాధించారని మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఈ 5గురు కూడా చెప్పే సమాధానం, మేము మాలాంటి వ్యక్తులను తయారు చేసామని చెప్పి చెప్పగలం. ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, చదువు లేని వ్యక్తులు ఉన్నారు. ఈరోజు సీతారామయ్య గారు ఉన్నారు, ఏ క్వాలిఫికేషన్ లేదు కానీ ఫస్ట్ క్లాస్గా ప్లాన్ చెప్తారు. సాల్మన్ గారు ఉన్నారు, పిహెచ్డి చేశారు, ఫస్ట్ క్లాస్గా ప్లాన్ చెప్తారు. అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఈరోజు మనం ఒక లీడర్ని తయారు చేయగలిగాం. అది ఎలా అంటే బికాస్ ఆఫ్ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ అనేది ఒక వ్యక్తితో వచ్చింది కాదు, ఒక పంచ పాండవులు 5గురు వల్ల వచ్చిన సిస్టమ్ ఇది. ఈరోజు మేము అందరూ కూడా ఇన్కమ్ ఫస్ట్ క్లాస్గా సంపాదిస్తున్నాము అంటే, ఈ మెయిన్ ఎస్ఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఉపయోగించుకున్నాం కాబట్టే ఇన్కమ్ తీయగలుగుతున్నాం. అందరూ చాలామంది డైనస్ గ్లోబల్లో జాయిన్ అయ్యారు, చాలామంది బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ ఎస్ఎఫ్ఎస్లో ఉన్న లీడర్లు ఎలా ఉన్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వీళ్ళ డెడికేషన్ ఎలా ఉంది, వీళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంది, వీళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంది. ఎందుకంటే మనం ఈరోజు కేవలం డబ్బు గురించి ప్రమోట్ చేయట్లేదండి. అంటే డబ్బు సంపాదించాలని మనం ఎస్ఎఫ్ఎస్లో చెప్పట్లేదు. మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అనేది పిన్ టు పిన్ మనం నేర్పించగలుగుతున్నాం. ఈరోజు మనం చేసే ఈ పని ఏదైతే ఉందో, కేవలం పని గురించే మనం మాట్లాడట్లేదు, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్పి పర్సనల్ ట్రైన్ చేయగలుగుతున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ ఈ పంచపాండవులు ఎవరైతే ఉన్నారో, ఈ 5గురు ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉన్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం.
ఈరోజు అతి తక్కువ టైంలోనే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. ఎలా అంటే ఈ సిస్టమ్ అనేది లేకపోతే, సిస్టమ్ అనేది క్రియేట్ చేయకపోతే ఇంత సక్సెస్ తీసుకునే వాళ్ళం కాదు. ఈరోజు మేము కానీ, మీరు కానీ ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత సాక్రిఫైస్ చేసి ఈ జూమ్లోకి వస్తున్నామంటే ఏదో సాధించాలి, ఇంకా మన ఫ్యామిలీకి ఏదో ఇవ్వాలి, మన మన వైఫ్కి ఏదో ఇవ్వాలి, పిల్లలకి ఏదో ఇవ్వాలని చెప్పి ఎంతో కొంత సాక్రిఫైస్ చేసి వస్తున్నాం. రోజు ఇదే కంపెనీ, డైనస్ గ్లోబల్ కంపెనీ, మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఇది అవ్వదు, చేయదు, కాదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నేను ఒకటే నమ్మా, కంపెనీ నమ్మా, అప్లైన్ నమ్మా. మధ్యలో ఏమంటారంటే ఆ, చిన్న చిన్న బాతాకాన్ని కొట్టుకుంటూ చాలామంది మాటలు. ఇవన్నీ నేను 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 ఎలా చేశానంటే పక్కన పెట్టేశాను. ఏం సమాధానం చెప్పాల. భగవంతుడు ఒకరోజు సమాధానం చెప్తాడు అలాంటి వ్యక్తులుగా అని చెప్పి ముందుకెళ్తూ వచ్చాం. ఈరోజు అదే సమాధానం భగవంతుడు చెప్పబోతున్నాడు. రేపు ఏప్రిల్లో మనం అఫీషియల్ లాంచ్ చేయబోతున్నాం. మే 18న ఇండియాలో ఈవెంట్ చేయబోతున్నాం. అంటే ఇంతకన్నా సక్సెస్ అనేది మనకి చూపించలేం. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం ఎలా ఉండబోతున్నాం, ఈ రోజు వరకు బిజినెస్ చేయలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ఈ పంచ పాండవులు మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం ఎంత రెడీగా ఉన్నాము, మనం సక్సెస్ తీసుకోవడానికి ఎలా ఒబీడియంట్గా ఉన్నాము అనేది మన మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. రోజు ఈ 5గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ 5గురు వ్యక్తులు చాలా సాక్రిఫైస్ చేశారు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశారు. కొన్ని కొన్ని ఏమంటారంటే వాళ్ళకి మీటింగ్ సపోర్ట్ కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ కానీ, ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేసి వచ్చిన వ్యక్తులే. ఎవరు కూడా సాక్రిఫైస్ చేయకుండా లేరు. రోజు సక్సెస్ కూడా ఊరికే రాదు. కష్టపడకుండా సక్సెస్ అనేది ఊరికే ఎవరికీ రాదు. అది తీసుకున్నా అది టెంపరరీ, పర్మనెంట్ కాదు. ఈరోజు ఈ ఎస్ఎఫ్ఎస్ ఏదైతే ఉందో, ఈ ఎస్ఎఫ్ఎస్ అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం లాంటిది. ఈ ఎస్ఎఫ్ఎస్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే 100% కాదు, 1000% డైనస్ గ్లోబల్ కంపెనీలో ఐకాన్ ఖచ్చితంగా అవుతారు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ క్రియేట్ అయింది అంటే మెయిన్ పిల్లర్ అనే వ్యక్తి అప్లైన్. ఈ అప్లైన్ అనే వ్యక్తి లేకపోతే మనం డైనస్ గ్లోబల్ కంపెనీలో కాదు, ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేమండి. ఒక అప్లైన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే అన్కండిషనల్, ఇంకా మనం అతను ఏం చెప్పాడో దాన్నే తూచా తప్పకుండా ఫాలో అవ్వగలగాలి. దానికి ఎదురు మాట్లాడకూడదు. రోజు ఎవరైతే ఉన్నారో తాడి శివ గారు ఒక మాట చెప్తారు అంతే. ఈ నలుగురికి ఒక మాట చెప్తారు, బాబు నేను మీ మీద బాస్ కాదు, లేకపోతే మీ అప్లైన్ కాదు, మనం సక్సెస్ అవ్వాలని పనిచేస్తున్నాము, నాకు మీరు తోడైతే మనం 100% సక్సెస్ అవుతాం. ఈరోజు అప్లైన్ అనే వ్యక్తి తాడి శివ అనే వ్యక్తి ఏ మాట చెప్తే ఆ మాటకి కాదనకుండా ఒబీడియంట్గా ఉన్న వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు. ఈ నలుగురు వ్యక్తులు ఇంత ఇన్కమ్ తీస్తున్నా, ఇంత సక్సెస్ తీసుకుంటున్నా మెయిన్ రీజన్ ఏంటంటే అప్లైన్ చేయబట్టుకున్నారు. కాబట్టే ఈరోజు ఎంత సక్సెస్ తీసుకోగలుగుతున్నాం. మనం మన అప్లైన్కి ఎంత ఒబీడియంట్గా ఉన్నాము అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకున్న ప్రతి లీడర్ కూడా ఏదో ఒక అప్లైన్కి సబ్మిషన్లో ఉన్నారు. వాళ్ళ అప్లైన్కి సబ్మిషన్లో ఉన్నారు. వాళ్ళ అప్లైన్ సబ్మిషన్లో ఉన్నారు కాబట్టే ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా చెప్పే రీజన్ అదే, అప్లైన్. మీరు మీ అప్లైన్తో కమ్యూనికేషన్లో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు మీరు చేసుకోలేదా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, మనం ఈ ఎస్ఎఫ్ఎస్ని 1000 days కాదు, అంతకు మించి తీసుకెళ్దాం. ఎందుకంటే మేము అందరం రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా లేదా చూడండి. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ ఏదైతే ఉందో 1 year 1 crore మిషన్, మన మిషన్ ఎక్కడ కూడా తగ్గడానికి లేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. మనం మిషన్తోనే పనిచేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి మీరు చూడండి, 2026 ఏప్రిల్ నుంచి బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఇన్కమ్స్ ఎలా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగింది జస్ట్ 0.1% అండి. ఎంత? 0.1%. ఎప్పుడైతే అఫీషియల్ అవుతుందో అక్కడి నుంచి జనాలు భయంకరంగా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న లీడర్లు కూడా మీకు తక్కువ టైం ఇస్తారు, ఇప్పటివరకు ఎక్కువ టైం ఇచ్చారు. ప్లాన్ చెప్పుకోండి మేము వస్తామని చెప్పి సపోర్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా అప్లైన్ టైం కూడా దొరకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి అఫీషియల్ అయిందా ఇండియాని షేక్ చేయడానికి రెడీగా ఉన్నాం 5గురు కూడా. ఎందుకంటే ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక మిషన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. మనం ఈ మిషన్లో ఉన్నామా లేదా? సింపుల్ సార్, ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక బుల్లెట్ ట్రైన్ లాంటిది. ఈ ట్రైన్లో మనం ఎక్కామా 100% సక్సెస్ వరకు తీసుకెళ్తాం.
లేదు ట్రైన్లో ఎక్కకుండా ఇంకా ఆలోచిస్తున్నామా, ట్రైన్ వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేము, ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో అలాగే ఉంటాం. ఓకే, 100% సక్సెస్ అవుదాం. ఎందుకంటే అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ అప్లైన్, మై గ్రేట్ టీమ్. ఈరోజు నేను ఎంత సక్సెస్ తీసుకున్నాను అంటే, నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందంటే మెయిన్ రీజను నా అప్లైన్, నా టీం. అంతకు మించి నా సక్సెస్ సీక్రెట్ ఏమీ లేదు. నా టీం లేదే నేను లేను, నా అప్లైన్ లేదే నేను లేను. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈరోజు నేను తీసుకున్న ప్రతి రూపాయి రీజను నా టీము, నా అప్లైన్. సో థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మై కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, లింగన్న గారు, నోవా గారు, నజీర్ సార్, మా మా మధ్యలో ఇంకో వ్యక్తి కూడా వచ్చారు నాకు సపోర్ట్గా, సునీల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎస్ఎఫ్ఎస్కి ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. మనం అందరం సక్సెస్ అవుదాం. మనల్ని నమ్మి వచ్చిన ప్రతి వ్యక్తిని బెస్ట్ లైఫ్ స్టైల్ ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్. గ్రేట్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ అండ్ గ్రేట్ వర్డ్స్ చెప్పారు. చాలా గొప్ప విషయాలు. సాక్రిఫైస్ అనే విషయానికి వస్తే నిజంగా సార్, ఏదైతే December 12th స్టార్ట్ అయిందో జూమ్, ఎస్ఎఫ్ఎస్ జూమ్, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను, 8 గంటల నిద్ర మేము పోలేదండి. ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా 8 hours నిద్రపోవాలంటారు కదా మనిషి అనేవాళ్ళు. మేము 8 hours ఎప్పుడు పడుకోలేదండి. 4 hours 3 hours, 4 hours 3 hours, ఒక్కొక్కసారి 1 hour 2 hours కూడా పడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ టైం అయితే తెలియదు. అలా ఎన్నో సాక్రిఫైస్, తలనొప్పి వస్తున్నా కూడా టాబ్లెట్లు వేస్తూ కంట్రోల్ చేసుకుంటూ. ఎందుకంటే మేం పడుకుంటే టీం పడుకుంటుంది, ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ పడుకుంటే టోటల్ టీం పడుకుంటారు, నిద్ర లేపే వాళ్ళే ఉండరు. సో కాబట్టి ఎన్నో సాక్రిఫైస్. అలాగే అప్లైన్ మాట చెప్పింది తూచా తప్పకుండా వినాలి, ఒబిడియంట్ గా ఉండాలని చెప్తే రాత్రి లైవ్ లో కూడా గోపి గారు దానికి ఒక నిదర్శనం అన్నమాట. మేము నిన్న ఖమ్మం మీటింగ్ పెట్టుకొని వస్తున్నాము, నేను తాడి శివ గారు జర్నీ చేస్తున్నాం, మా ఇంటికి వస్తున్నాం వైరా. సో ఈ జర్నీ అంటే 8 క్రాస్ అవుతుందేమో అని చెప్పేసి గోపి గారికి ఫోన్ చేసి, మీరు కంపెనీ ప్రొఫైల్ చెప్తూ ఉండండి, నేను మళ్ళీ వెంటనే అందుకుంటాను సార్ అని చెప్పినప్పుడు ఆన్ ది స్పాట్ ఓకే చేసి నెక్స్ట్ ప్రొఫైల్ చెప్పడానికి రెడీ అయిపోయారు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అలాగా ఉండాలండి. అప్లైన్ చెప్తే వినండి, అప్లైన్ మీకు మంచి చెప్తారు, మీరు అప్లైన్ చెప్పింది ఫాలో అయితే బాగుపడతారని చెప్పి చాలా మంచి విషయాలు గురించి సార్. థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్. నెక్స్ట్ లింగన్న గారు, ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ ఎస్ఎఫ్ఎస్. ఆఫ్టర్ దట్ తాడి శివ సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాండ్ రైజ్ చేసి ఉంచాను. గుడ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ లింగన్ అండి. ఇట్లాగే పెట్టండి ఈరోజు సార్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 100 days సెలబ్రేషన్స్లో చాలా మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 100 days సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఈరోజు జూమ్లోకి వచ్చేసి 120 members వచ్చారు. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక పేరు కాదండి. ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరూ సక్సెస్ కావడానికి వాళ్ళ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి సిస్టమ్ అండి ఇది. ఎందుకంటే ఇలా ఎంతో మందిని అచీవర్స్గా రెడీ చేసిందండి. సో అదేవిధంగా ఎంతో మందిని 0 to hero చేసింది. సో ఎంతో మందిని అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో అనేది డైనస్ గ్లోబల్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎస్ఎఫ్ఎస్ సిస్టంలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకున్నారండి. చాలామంది ఏం తెలియని వాళ్ళు కూడా కంపెనీ ప్రొఫైల్ చెప్పారు, ఏం తెలియని వాళ్ళు కూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అలాంటి గ్రేట్ వండర్ఫుల్ లీడర్స్ని రెడీ చేసినటువంటి సిస్టమ్ అండి ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్. మరి ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఆలోచన వచ్చినటువంటి మై గ్రేట్ మెంటర్ తాడి శివ సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అదేవిధంగా మై ఫౌండర్స్ గోపి సార్, నజీర్ సార్, నవో సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎంటైర్ టీమ్, ఎస్ఎఫ్ఎస్ టీమ్కి సో గ్రేట్ లీడర్స్ ఉన్నారు. రాంబాబు సార్, సల్మాన్ సార్, టైగర్ రమేష్ సార్, సో అదేవిధంగా మన సీతారామయ్య సార్, ప్రతి ఒక్క లీడర్, శ్రీజ్యోతి మేడం గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంటైర్ సిస్టంలో ఆల్ ప్లాటినం మెంబర్స్. కంపెనీలో ఎక్కువ ప్లాటినమ్స్ ఉన్నాయంటే దానికి కారణం టీంలో ఉన్న ఏకైక టీం ఏదైనా ఎక్కువ ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి టీమే అండి. ఎస్ఎఫ్ఎస్లోకి వచ్చినటువంటి సిస్టంలో ఉన్న వాళ్ళే హైయెస్ట్ ప్లాటినమ్స్ ఉన్నారు, హైయెస్ట్ ర్యాంకర్స్ క్రియేట్స్ అయ్యారు, హైయెస్ట్ ఎర్నర్స్
క్రియేట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉందండి. సో మాటలనేవి రావడం లేదు. సో ఎందుకంటే చాలా వరకు ఏదో కంపెనీలో వస్తాము, ఏదో డబ్బుల కోసం వస్తాం అనేటోళ్ళు ఉంటారు. డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతోటి ఉంటారు. కానీ ఇక్కడ నేర్చుకోవాలి, నేర్పించాలి అనే ఆలోచనని మనం బ్యాంబో ట్రీ లాగా ఆ సిస్టాన్ని క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సిస్టాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సిస్టాన్ని క్రియేట్ చేసిన ఫౌండర్స్‌కి అండ్ సపోర్ట్‌గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్‌కి స్పెషల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నామంటే ప్రతి ఒక్కరు కారణం దానికి. సో అదే విధంగా ఏంటంటే రీసెంట్‌లీ చెప్పాలంటే ఒక గ్రేట్ వ్యక్తి కూడా మన ముందు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్‌లో కూడా మనకు ఉన్నారు. అది మన గ్రేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మన ఏఐ సునీల్ సార్‌కి ఒకసారి హార్ట్‌ఫుల్‌గా క్లాప్స్ ఇవ్వండి. డైనామిక్స్ గ్లోబల్‌లో ఏఐ సిస్టమ్ ఉంది. మన ఎస్ఎఫ్ఎస్‌లో కూడా ఏఐ సిస్టమ్ అనేది ఒకటుంది. ఆ పర్సన్ నాయని సునీల్ గారు. ఎందుకంటే తను ఈ మధ్యలో చాలా మేము ఎక్కడెక్కడో ఉంటున్నాం, వర్క్ చేస్తున్నాం. తను స్టెప్ తీసుకొని సార్ ఏంటి రేపు టాపిక్ ఏంటి అనేసి పేరు మనకు ప్రతిసారి తను స్టెప్ తీసుకున్నప్పుడు అరే మనకు ఒక గ్రేట్ వ్యక్తి దొరికాడు. సో నేనున్నాను సార్ అనేసి ఇద్దరు వాళ్ళు హస్బెండ్ వైఫ్ స్టెప్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్ వెన్నెల గారు. సో అదేవిధంగా సునీల్ గారు సహకరించిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నాకు తెలిసి దీంట్లో మెయిన్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. 60+ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరున మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. సో మీరు ఒక స్టూడెంట్ లాగా, ఒక నిత్య విద్యార్థి లాగా, ఏం తెలియని వ్యక్తిలాగా వచ్చి ఈరోజు గ్రేట్ అచీవ్‌మెంట్ అయ్యారు. వాళ్ళకి ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా డిజిటల్ అప్లాస్ ఇద్దాం. మనకు వచ్చేసి వాళ్ళకి డిజిటల్‌గా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ చెప్పుకుందాం. వాళ్ళు ఉన్నారండి గ్రేట్ లీడర్స్. వాళ్ళ ఇన్స్పిరేషన్‌గా వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటుంటే ఇలాంటి సిస్టమ్ రెడీ చేసినటువంటి మీకు అందరికీ గ్రేట్ అని వాళ్ళు చెప్పుకుంటుంటే అది హార్ట్‌ఫుల్‌గా ఉంది. ఎంతో మందికి ఒక్కొక్కరు సార్ మీ యొక్క సబ్జెక్ట్ చూసి మేము వచ్చాము. మీ యొక్క మాటలు వింటుంటే మాకు ఇన్స్పిరేషన్‌గా ఉంది. ఇలాంటి లీడర్లు మేము ఎక్కడ చూడలేదు అని అంటుంటే ఇంకేం కావాలండి మనకి? ఒకసారి ఆలోచించండి. సో ఇంకేం కావాలి ఆలోచించండి. ప్రతి ఒక్కరు మనం గ్రౌండ్‌లోకి వెళ్తుంటే సార్ మీరు తీసుకున్న నిర్ణయానికి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం సార్. ఇగో ఈరోజు ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ మేము రావడం వల్లే మేము సక్సెస్ అయ్యామని చెప్పుకుంటుంటే ఇంకేం కావాలి మనకి? సో జస్ట్ ఇది 100 డేసే. మీరు నెక్స్ట్ మే 18న మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఆ రోజు మాక్సిమం మన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్‌లో 1000 మెంబర్స్ అండ్ అబోవ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రండి. మీరు మీతో పాటు మీ టీమ్ బోత్ సైడ్ టీమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు సక్సెస్ అనేది ఒక్కరు తీసుకునేది కాదండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. బయట మార్కెట్‌లో ఎవరైనా సక్సెస్ కావాలంటే కష్టపడ్డ వ్యక్తికి వస్తదో రాదో గానీ, దానికి బ్యాక్‌గ్రౌండ్ పరంగా ఉన్న వ్యక్తి లేదంటే మన దాన్ని ఎలా అంటారంటే మనకు వచ్చేసి దాన్ని మనం ఫైర్ చేసిన వ్యక్తులంటారు. అలాంటి వ్యక్తులకు మాత్రమే వస్తది. సక్సెస్ అయిన వ్యక్తులకు రాదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి ఉందండి. ఎలాంటిది లేదు. ఒక ఇప్పుడు ఈరోజు వచ్చిన పర్సనా? లేపోతే స్టార్టింగ్‌లో ఉన్న పర్సనా అని కాదు. మీరు ఎప్పుడొచ్చారు అనేది కాదు. ఎంత ఇన్‌కమ్ తీసుకున్నారు? ఎంత సిస్టమ్‌ని క్రియేట్ చేశారు? ఎంత టీమ్ తోటొచ్చారు? మీ టీమ్‌లో ఎంతమంది అచీవర్స్ అయ్యారు? సో నువ్వేంటని తెలిపేటువంటి ఏకైక ప్లాట్‌ఫార్మ్ డైనామిక్స్ గ్లోబల్. సో చెప్తుంది మీరు స్టార్టింగ్‌లోనే హీరో అయ్యే అవకాశం ఏదైనా ఉంది. సెలబ్రిటీ లైఫ్‌ని తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాయల్టీ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటే అది ఓన్లీ డైనామిక్స్ గ్లోబల్ అండి. స్టార్టింగ్ మీరు స్టార్ అయ్యారా? కంపెనీలో రాయల్టీ అచీవర్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. రాయల్టీ అనేది లైఫ్ లాంగ్ మనతో పాటు మన ఫ్యామిలీ తీసుకున్నటువంటి ఇన్‌కమ్ అండి. సో మీరు గుర్తింపు పొందేటువంటి ఏకైక ఇన్‌కమ్. సో ప్రతి ఒక్కరు మన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు ఏంటంటే నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి స్టెప్ తీసుకున్న ప్రతి ఒక్కరు వచ్చేసి మన మలేషియా అచీవ్‌మెంట్ అవుతారు. దయచేసి మలేషియాకు రండి. మీరు మలేషియాకి వచ్చారా? మీ లైఫ్‌లు మారుతాయి. ఎందుకంటే మేము మలేషియాకి వెళ్ళిన తర్వాతనే మా సిస్టమ్‌లో టీమ్ పెరిగింది. సిస్టమ్‌లో లీడర్స్ వచ్చారు. సో అదే విధంగా చూసుకుంటే చాలామంది నేర్చుకోవడానికి రెడీ అయ్యారు. ఎంతోమంది వండర్‌ఫుల్ రిజల్ట్స్ మేము చూశాము. ఎందుకు మలేషియాకి వెళ్ళామంటే మేము కంపెనీ దగ్గరుండి చూశాము. కంపెనీ ఫౌండర్స్‌ని దగ్గరుండి చూశాము. అక్కడ వచ్చినటువంటి 60 దేశాల నుంచి వచ్చినటువంటి టీమ్‌ని చూశాము. అప్పుడు మేము ఎలా అంటే సేమ్ ఫీలింగ్ గ్రౌండ్‌లోకి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల హార్ట్‌ఫుల్‌గా మేము చెప్పగలిగాం.
అదే మన వాళ్ళు చూశారు, మన వాళ్ళు వెళ్ళొచ్చారు, మన వాళ్ళు వాళ్ళని మీట్ అయ్యారని చెప్పామనుకోండి, మరి నువ్వేం పీకావంటారు. అందుకే నా అభయంతో సో వెళ్ళాము వచ్చాము, సో చూసామన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంది. సో దయచేసి చెప్తున్నాను, మీరు రండి, ఖచ్చితంగా రండి. మీరు వచ్చి చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మలేషియాకు వచ్చిరంటే మీ సక్సెస్ మీరు ఆపినా ఆగదండి, ఎంటైర్ ముందుకెళ్తుంది. దయచేసి బిలీవ్ చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి అయినా అందరం మంచిగా కలిసి జూమ్ ఇంకా వండర్ఫుల్గా సిస్టమ్ రెడీ చేసుకుందాం. ప్రతి ఒక్కరు జూమ్కి అటెండ్ అవ్వండి. మీరు ఏ టైంలో నిద్రపోతారో తెలియదు. వాస్తవానికి మన గోపి సార్ చెప్పినట్టుగా, నజీర్ సార్ చెప్పినట్టుగా, మనకు వచ్చేసిన కళ్ళల్లో ఒత్తులు పెట్టుకోనండి. నిద్ర వస్తున్నా కూడా నిద్ర ఆపుకుంటూ ప్రతి ఒక్కరు కళ్ళు చూడండి ఎర్రగా ఎర్రగా ఉంటాయి నాకు తెలిసి. ఒక్కొక్క రోజు మీటింగ్ చేసుకొని కూడా మిడ్ నైట్ వరకు మాట్లాడుకొని మళ్ళీ ఆ టైంకు ఎస్ఎఫ్ఎస్కి అటెండ్ అవ్వాలనేసి మళ్ళీ లేచి మొహం కట్టుకొని ఎమ్మటే మళ్ళీ అటెండ్ అయ్యి నిద్ర లేని రోజులు గడిపినటువంటి వ్యక్తులుగా అందరూ ఉన్నారు. చాలా మందికి నిద్ర త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ విజయం కోసం, సక్సెస్ కోసం, మీ టీం కోసం ఎంతో మంది ఎప్పుడు ఎక్కడ తింటున్నారో, ఎక్కడ పడుకుంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు. కార్లోనే ఉండి, కార్లోనే తిరుగుతూ, కార్లో పండుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. తీరా ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఓపిక లేకుండా పక్కన పెట్రోల్ బంకులో పెట్టుకొని నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇదే ఫౌండర్స్ అని చెప్తున్నాము. ఈ 5గురం ఒకరోజు మిడ్ నైట్ 12-1 అయింది. సో మళ్ళీ మార్నింగ్ జూమ్ చేయాలి అయినా మంది జర్నీ చేస్తున్నారు. ఉదాహరణ చెప్పాలంటే నా టీంలో సుచరిత మేడం నైట్ కూడా జర్నీ చేసుకుంటూ ఆ సిస్టంలో వచ్చేసి నేను ఆడపిల్లని నేను తిరగలుగుతున్నా లేదనే లేదు, ఆమె కూడా ఇన్స్పిరేషన్గా మేము తీసుకుంటున్నాము. లేట్ నైట్ అయినా ఒకరోజు హైదరాబాద్ మీటింగ్ వచ్చింది, తెల్లారి ట్రైనింగ్. ఆ రోజు ఎందుకు మేడం వెళ్ళడము, మీరు నైట్ ఇంత జర్నీలో వెళ్ళడం ఎందుకు, నీ రిస్క్ అవసరం అంటే, లేదు సార్ నేను వెళ్ళాలి, మళ్ళీ నా టీంని మార్నింగ్ నేను ట్రైనింగ్ తీసుకొచ్చుకోవాలనేసి నైట్ 2 అయింది వెళ్ళి మళ్ళీ మార్నింగ్ లేచి ఆ ట్రైనింగ్ అటెండ్ అయిందండి. సో అలా చాలా మంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉమెన్స్ ఎంటర్ప్రీనర్స్ అందరికీ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంది, మీ అందరికీ సపోర్ట్గా మేము ఉన్నాం. ప్రతి ఒక్కరు ఉమెన్స్ కూడా చాలా ఎక్కువ మంది అచీవర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మై గ్రేట్ మెంటర్ తాడిశివ గారికి, ఎంటైర్ ఫౌండర్స్కి అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరివన్. ఓ టు నజీర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నారు. మీరు మాట్లాడుతుంటే కళ్ళెమ్మటి నీళ్లు తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఈ జర్నీ అంత ఆషామాషిగా సాగలేదు. ఈ 100 రోజులు కూడా నిజంగానే కళ్ళు రెడ్ గానే ఉన్నాయండి ఇప్పటికీ. అందరి కళ్ళు మీరు ఒక్కసారి ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ కళ్ళల్లో చూడండి, కళ్ళు రెడ్ కలర్ లో ఉంటాయి. అంటే నిద్రకి అంత మేము యుద్ధం చేస్తున్నాం డే 1 నుంచి కూడా. ఎందుకంటే జూమ్ మెంబర్ గా రావడం వేరు, జూమ్ కండక్ట్ చేయడం వేరండి. జూమ్ లో టాపిక్స్ ని ప్రిపేర్ చేయడం వేరు. ఇక్కడ మీకు 10 నిమిషాలు పావుగంట మాడాలంటే దాని ప్రిపరేషన్ దాదాపు 2 గంటలు 3 గంటలు ఉంటుందండి. సో అది ఎందుకంటే బెస్ట్ టైం ఆడుకోవాలి ఇక్కడ. ఏదో సరదాగా క్యాజువల్ గా మాట్లాడితే కుదరదు ఇక్కడ. సో కాబట్టి బెస్ట్ ఇవ్వడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఎందరూ స్పీకర్స్ ఉన్న వాళ్ళందరి కోసం మరొక్కసారి వాళ్ళందరూ కూడా నేను నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అంటే కోఆపరేషన్ అండ్ కమిట్మెంట్. లవ్ యూ ఆల్. ఇలాగే చాలా మంది స్పీకర్లు తయారవ్వాలి. మిమ్మల్ని చూస్తే ఆదర్శంగా కనపడాలి తప్ప వీడిదేముంది అని లైట్ తీసుకునేటట్టుగా ఉండొద్దండి. మనం చాలా మంచి వర్డ్స్ మనకి చెప్పారు ఈరోజు లింగన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ గ్రేట్ వర్డ్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా మందిని అభినందించారు. రాంబాబు గారు సిగ్నల్ ఏరియా నిజంగానే తెలుస్తుందండి. అన్నం విలువ ఆకలి ఉన్నోడికి తెలుస్తుందండి. ఎదురుగా ఉంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. సో సిగ్నల్ ఉన్నా లేకపోయినా ఒక అప్లైన్ వాల్యూ కూడా, ఎవరైతే ఒక మంచి అప్లైన్స్ ఉన్నారో వాళ్ళ వాల్యూ కూడా ఉన్న వాళ్ళకి అర్థం కాదండి, పక్కన వాళ్ళకి అర్థం అవుతా ఉంటది. సో కాబట్టి అర్థం చేసుకోండి, మీకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాలు మీ చుట్టే ఉన్నాయి. వాళ్ళని కరెక్ట్ గా ఆ సోర్స్ ని అవకాశాలను యూజ్ చేయగలిగితే మీరు గొప్ప వ్యక్తిగా ఎదిగే ప్లాట్ఫామ్ డైనస్ గ్లోబల్, అట్ ద సేమ్ టైం ఎస్ఎఫ్ఎస్ అనే ఒక సిస్టమ్ మిమ్మల్ని మంచిగా నీట్ గా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే
మనకి టీం పెరుగుతున్న కొద్దిగా మనకు డిస్టర్బెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అంటే వర్క్ అనేది చాలా హార్డ్గా, క్లమ్జీగా, ఒకళ్ళు ఫీల్ అవుతుంటారు, ఒకళ్ళు హ్యాపీగా ఉంటారు, ఒకళ్ళు మీటింగ్లకి రాకుండా ఎగ్గొడుతుంటారు, కొంతమంది కావాలని డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన సిస్టమ్ లేకపోతే ఏమవుతుందంటే అంతా కూడా క్లమ్జీ అయిపోద్ది. ఉండటానికి టీం 1000 ఉంటుంది, మాటినే వాళ్ళు 10 మంది కూడా ఉండరు. ఉండటానికి టీం 10,000 మంది ఉంటారు, మాటింటానికి కనీసం పట్టుమని 2-3 కూడా ఉండరు ఒక రోజు. సో అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే సిస్టమ్ క్రియేట్ చేయాలి. మనము ఎక్కువ రోజులు వర్క్ చేయలేమండి. అదే సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆ సిస్టమే పనిచేస్తుంది. మరొక్కసారి మన లింగన్న గారు, మన అండ్ గోపి గారు మాట్లాడిన, నోవా గారు మాటలు మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ జూమ్ ని మేము నేనైతే ఒక 80 days వరకు రెగ్యులర్ గా వచ్చాను. తర్వాత దాని యొక్క బాధ్యతల్ని చెప్పాలంటే మన నయన్ సునీల్ గారు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. సో నయన్ సునీల్ గారు, మీరు కూడా మీ మీ వర్డ్స్ ని మీరు షేర్ చేసుకోవాల్సిన కోరుతున్నారు. సిస్టర్ వినీల గారు కూడా, ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ చాలా సేవలు అందిస్తున్నారు మన జూమ్ కోసం. ఒక పోస్టర్ డిజైనింగ్ కావచ్చు, స్పెషల్ టాపిక్సే కావచ్చు, లేదంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రొఫైల్ కావచ్చు, హోస్ట్ కావచ్చు, వాట్ నాట్, ఏది చేయట్లేదు చెప్పండి, అన్ని చేస్తూ జూమ్ ని రెగ్యులర్ గా కండక్ట్ చేయడానికి వాళ్ళు ఎంతో ఒక పిల్లర్స్ గా, ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళకి నేనున్నాను సార్ మీ తోడుగా అని చెప్పేసి మాతో యాడ్ అయ్యి ఈ రోజు మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు జూమ్ మీటింగ్ పరంగా. జూమ్ మీటింగ్ అంటే అంత ఆషామాషి కదండి రన్ చేయడానికి. సో అది చేస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ నయన్ సునీల్ గారు. స్పీక్ ఫ్యూ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సునీల్ సార్. గారు. థ్యాంక్ యూ సార్ నవీర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అందరికీ ఎస్ఎఫ్ఎస్ 100th డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా ఉందండి. సో ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఈ 100 రోజుల్లో నన్ను నేను చాలా మార్చుకున్నాను. సో నేను ఈ ఎస్ఎఫ్ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాతే వచ్చాను నాకు తెలిసి. సో వచ్చినప్పుడు కూడా ఏదో జూము ఆన్ చేసాంలే, ఏదో చెప్తున్నారులే, వింటున్నాంలే అని చెప్పేసి ఎట్లున్నదంటే తప్పదు, మన సీనియర్స్ చెప్తున్నారు కదా బట్ తప్పదు అని చెప్పేసి కొన్ని రోజులు స్టార్ట్ చేశానండి. కానీ రోజులు గడిచే కొద్దీ అదొక ఏమంటారు, అదొక వైరస్ లా అయిపోయింది అనమాట. నాకు ఒళ్ళంతా పాగిపోయింది. సో ఇక్కడ ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు, ఇంత చెప్తున్నారు, మన కోసం ఇంత చేస్తున్నారు. సో ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం, మన సక్సెస్ కోసం. సో వీళ్ళు ఇంత చేస్తున్నప్పుడు సో మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు లేవలేం? మనం ఎందుకు టైంకి కూర్చోలేం? మనం ఎందుకు వాళ్ళు చెప్తుంది మనం చేయలేం అని చెప్పేసి నేను గట్టిగా నిర్ణయం తీసుకొని సీరియస్ గా స్టార్ట్ చేశాను. ఈవెన్ నాలో ఉన్నటువంటి ఏమంటారు, ఇది బద్ధకం అండి, కంప్లీట్ గా పోయింది. నా మైండ్ సెట్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయిందండి. సక్సెస్ అవ్వాలి అంతే. ఈ రకరకాల ఆలోచనలు ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు ఒకటే ఆలోచన, సక్సెస్ అవ్వాలి అంటే నేర్చుకోవాలి, వీళ్ళు ఇచ్చే ఆ నాలెడ్జ్ తీసుకోవాలి. సో వీళ్ళు నేర్పించే ప్రతిదీ మనం నేర్చుకోవాలి. సో సక్సెస్ఫుల్ పీపుల్ మనతో ఉన్నారు, మనం చేయబట్టుకుని నడిపించడానికి మనం సిద్ధంగా ఉన్నారు. సో మనకేంటి? సో మనం ఎందుకు వచ్చాం? ఒకసారి నేను అన్ని ఆలోచించుకున్నానండి. ఏది ఏమైనా, భూమి బద్దలైనా ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనుకున్నాను. కాబట్టి నేను ప్రతిదీ చేయగలుగుతాను. సో మనం అందరం, సో ఫస్ట్ డే నుంచి ఎవరున్నారో నాకు తెలియదు, ఇప్పటి వరకు 100వ రోజు ఎవరున్నారో తెలియదు. సో నేను నా పరంగా నేనైతే చాలా మార్చుకున్నాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోండి. మన సీనియర్స్, మంచి మంచి లీడర్స్ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. నేను చాలా దగ్గరుండి చూశాను అందరినీ. ఈవెన్ శివ గారు అయితే ఇప్పటికి కూడా నాకు తెలిసి నెల మొత్తం మీద 1-2 రోజులు ఇంట్లో ఉంటారేమో నాకు తెలిసి. ఏ సార్, అది కూడా చాలా తక్కువ. నేను ఖమ్మం వచ్చాను, ప్రోగ్రామ్ చూసుకున్నాను, నేను ఇంటికి వచ్చేసాను. కానీ సారు వేరే ఫీల్డ్ వర్క్ వెళ్ళారు సపోర్ట్ చేయడానికి. సో ఇలా ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఫ్యామిలీని కూడా దూరం పెట్టేసి
సో మనం సక్సెస్ అవ్వడం కోసం మన సపోర్ట్ ఇస్తూ ఆ ఈ రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరుగుతూనే ఉన్నారండి. ఈవెన్ గోపి గారు, లింగన్న గారు, శివ గారు, నజీర్ గారు, నోవా గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి మీరు ఈ రోజు ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసి దాన్ని ఇంతవరకు రన్ చేయగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మన టీమ్ లో ఎంతో మంది స్టార్స్ అండి, స్టార్స్, సిల్వర్ స్టార్స్, గోల్డ్ స్టార్స్ రాగలిగారు, ఎంతో మంది ప్లాటినం కాగలిగారు, ఎంతో మంది మైండ్ సెట్ మార్చుకోగలిగారు. సో ఎంతో మంది సక్సెస్ దారిలో ఉన్నారు. సో ఇదే వేలో ఉండండి, 100% సక్సెస్ అవుతాం. ఓకే. సో ఎలా ఉంది అంటే ప్రొడక్ట్ పరంగా కూడా చూస్తే మా వైఫ్, నేను స్టార్టింగ్ లో లిఫ్ట్ మ్యాక్స్ తీసుకొచ్చి ఇచ్చానండి వాడమని చెప్పేసి. అబ్బాయి నాకే అవసరం లేదు, నాకంతా బాగానే ఉంది అని చెప్పేసి తను ఏంటంటే కొంచెం దూరం పెట్టింది. సో ఎప్పుడైతే మన జూమ్స్ రోజు వినడం, నాతో పాటు తను కూడా కొన్నిసార్లు వినడం, ప్రోడక్ట్ గురించి ఇంత బాగుంటుందా ఒకసారి చూద్దాం అని చెప్పేసి ట్రై చేసింది. సో లిఫ్ట్ మ్యాక్స్ ట్రై చేసింది, ప్లాటినం కంప్లీట్ అయింది. సో మన ప్రోడక్ట్ అలా ఉందండి. సో చాలా చేంజెస్ కనబడి ఈవెన్ మా ఫ్యామిలీలో చాలా మేజర్ చేంజెస్ ప్రోడక్ట్ పరంగా చెప్పాలి అంటే వండర్ఫుల్ టెస్ట్ మనీస్ నేను తొందరలోనే షేర్ చేసుకోబోతున్నాను. 1, 2 కాదండి, చాలా టెస్ట్ మనీస్ వస్తున్నాయి. ఓకే. సో కంపెనీని నమ్మండి, ప్రొడక్షన్ నమ్మండి, ఈ సిస్టమ్ అని నమ్మండి. సో మనందరం 100% సక్సెస్ అవుతాం, ఆ నమ్మకం నాకుంది. సో ఎవరు ఎన్ని చెప్పినా ఇదైతే చేంజ్ అవ్వదండి, ఫిక్స్ అయిపోయింది ఇక. ఓకే. సో మీరు ప్రతి ఒక్కరు ఫిక్స్ చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓటు నజీర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు అంటే డే 1 2025 డిసెంబర్ 12 స్టార్ట్ అయిన జూమ్ మీటింగ్స్ ఈరోజు 100వ రోజు చేరుకున్నాము. చూస్తే మొన్న మధ్య నేను సార్తో పర్సనల్ మాట్లాడినప్పుడు, సార్ మంది ఒక 1 డేట్ అటు ఇటుగా ఉందేమో, డౌట్ గా ఉందంటే కూర్చొని ఇద్దరం డిస్కస్ చేసాం క్యాలెండర్ వైజ్ గా. నిజంగా మన అంటే కంటిన్యూగా నడుస్తుందా మన డేస్, ఏమన్నా మనం మిస్టేక్ రాస్తున్నామని కూడా దాన్ని కూడా చెక్ చేసాము. ఇద్దరం కలిసి చెక్ చేస్తే కరెక్ట్ గా వచ్చిన డేట్ అనమాట. ఎస్, మనం రైట్ రూట్ లో వెళ్తున్నాం అని కూడా మేము రియలైజ్ అయ్యాం. నిజంగా ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా మారారు, ఎంతమంది మారారో నాకు తెలియదండి కౌంట్ అయితే. బలంగా మారిన వ్యక్తి మారటమే కాదు, జూమ్ మెంబర్ గా